ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి పూరి, చపాతీ ఇంకా రైస్లోకి సూపర్గా సెట్ అయ్యేలాగా ఆలూ కుర్మాని ఎలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీ ప్రిపరేషన్ చూద్దాము. ఈ రెసిపీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఆ తర్వాత మనము 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మనం వీటిని లో ఫ్లేమ్లో కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవి మొత్తం కూడా ఈ విధంగా కలపాలి. మనకి ఉల్లిపాయలు కొంచెం టైం పడుతుంది కదా మగ్గే వరకు. ఈ లోపల మనము మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి ముక్కలు ఒక 5-6 వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత యాలక్కాయలు ఒక 2, లవంగ మొగ్గలు ఒక 3-4 వరకు, చెక్క 1 ఇంచు, ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 5-10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకి పేస్ట్ అనేది వచ్చేసింది కదా. ఇది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మనము కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మసాలా పేస్ట్ వేసిన బౌల్లో వాటర్ వేసి వేస్తున్నాను. ఆ తర్వాత ఇదంతా ఒకసారి మనము ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఇలా 1 మినిట్ పాటు ఈ విధంగా కలుపుతూ ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మనం మగ్గించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి నేను 3 పెద్ద సైజు టమాటా కట్ చేసి వేసాయండి పండువి. ఈ టమాటా కూడా వేసుకొని టమాటా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు, కారము యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ ఉప్పు అలాగే 1.5 స్పూన్ కారము యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు కారము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఆ తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా మనం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు మూత ఉంచేసి ఆ తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి. చూడండి, మనకి 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 3 ఆలు తీసుకొని బాగా ఉడికించి ఆ తర్వాత పొట్టు తీసి ఈ విధంగా కట్ చేశాను. నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశా కదా. మీరు పూరీలోకి, చపాతీలోకి కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే మీరు కూడా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు, లేదనుకుంటే ఇదే విధంగా ఉంచేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఓపెన్ చేసి చూస్తే మనం ఇప్పుడు ఆలూ కుర్మా అనేది రెడీగా ఉంటుందండి. చూడండి, ఎంత ఎమ్మీగా చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చివరిగా ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా మనం టిఫిన్స్లో, రైస్లో తినేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.